కర్నూల్ దగ్గర జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం అదొక మామూలు యాక్సిడెంట్ కాదు, అంతకు మించి. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది చనిపోయారు. వాళ్లల్లో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇది కేవలం ప్రమాదం కాదు, ఒకదాని తర్వాత ఒకటి జరిగిన తప్పుల పరంపర. అసలు ఏం జరిగిందో చూద్దాం. అక్టోబర్ 24, 2025 తెల్లవారుజామున హైదరాబాద్ బెంగళూరు హైవేపై ఈ ఘోరం జరిగింది. 19 మంది ప్రాణాలు కోల్పోతే డ్రైవర్లతో సహా 27 మంది గాయాలతో బయటపడగలిగారు. మరి ఒక చిన్న ధీ ఎంత పెద్ద అగ్ని ప్రమాదానికి ఎలా దారితీసింది? మొదట అందరూ బైక్ను గుద్దడం వల్లే అనుకున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. అప్పటికే కిందపడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టి లాక్కెళ్ళిపోయింది. ఆ రాపిడికి నిప్పు పుట్టింది. కాని ఇన్వెస్టిగేషన్లో బయటపడిన నిజాలు ఇంకా షాకింగ్గా ఉన్నాయి. మొదటి తప్పు, బైక్ నడుపుతున్న శివశంకర్ ఫుల్లుగా తాగి ఉన్నాడు. అందుకే బండి కంట్రోల్ తప్పింది. ఇక రెండో తప్పు బస్సు డ్రైవర్ లక్ష్మయ్యది. బస్సు ఓవర్ స్పీడ్లో ఉండటంతో అతను రియాక్ట్ అవ్వలేకపోయాడు. అసలు విషయమేంటంటే, ఈ బస్సు మీద అప్పటికే 16 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ చలాన్లలో చాలా వరకు ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్ కేసులే. అయినా పట్టించుకోలేదు. అయితే కేవలం పెట్రోల్ మంటలు ఇంత వేగంగా, ఇంత భయంకరంగా ఎలా వ్యాపించాయి? దానికి సమాధానం బస్సు లగేజీ కంపార్ట్మెంట్లో దొరికింది. అక్రమంగా తరలిస్తున్న సరుకు. ఏముందనుకున్నారు? ఏకంగా 2340 కొత్త స్మార్ట్ఫోన్లు, అన్నీ సీల్డ్ బాక్సుల్లో ఉన్నాయి. వాటి విలువ సుమారు 46 లక్షలు. ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేయడం, సేఫ్టీ రూల్స్ని గాలికొదిలేయడమే. ఆ ప్యాకింగ్ మెటీరియల్సు, కార్డ్బోర్డ్ బాక్సులు, ప్లాస్టిక్ కవర్లు అన్నీ మంటలకు ఆజ్యం పోశాయి. అంటే ఇది కేవలం కొందరు వ్యక్తుల తప్పు కాదు, మొత్తం సిస్టమ్ ఫెయిలైనట్టు లెక్క. తాగి నడిపిన డ్రైవర్ నుంచి పట్టించుకొని ఆపరేటర్, అధికారులు వరకు అందరూ ఈ వైఫల్యంలో భాగమే. ఇన్ని వైఫల్యాలు చూశాక అసలు మార్పు ఎక్కడ రావాలి? మరో ఘోరం జరగకుండా ఆపగలిగేదేది?